మిత్రులందరికీ నమస్కారం. కాసేపు మీతో ఈవేళ అడ్వర్సిటీ కోఎఫిషియంట్ ఈరోజు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నటువంటి టాపిక్. అడ్వర్సిటీ కోఎఫిషియంట్ అంటే ప్రతికూలత సూచి అందామా. మనకి మొట్టమొదట ఐక్యూ, తర్వాత ఈక్యూ, తర్వాత ఇప్పుడు ఏక్యూ. అంటే ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్. నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచన తర్కబద్ధంగా ఉన్నదా, జ్ఞానంతో కూడి ఉన్నదా అని తెలియజెప్పేది ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్. అంటే ప్రజ్ఞా చూచి నీ యొక్క తెలివితేటల యొక్క అంచనా వేసేటువంటి ఒక కొలమానం. రెండవది ఎమోషనల్ కోఎఫిషియంట్ అంటే భావోద్వేగాల సూచి, లేదు భావోద్వేగాల మేధస్సు అందామా. అంటే నీ భావోద్వేగాలని నీవు ఏ విధంగా అర్థం చేసుకుంటున్నావు, ఎదుటివారి భావోద్వేగాల్ని ఏ విధంగా అర్థం చేసి దానికి అనుకూలంగా ప్రతిస్పందిస్తున్నావు, నీ భావోద్వేగాలను ఏ విధంగా అదుపులో ఉంచుకోగలుగుతున్నావు. ఆ సామర్థ్యాన్ని ఈక్యూ, భావోద్వేగ మేధస్, లేదు భావోద్వేగ సూచి, లేదు ఈక్యూ. ఇవాళ అత్యవసరమైనటువంటిది ఆ రెండింటితో పాటుగా ప్రస్తుత పరిస్థితుల్లో ఏక్యూ, అడ్వర్సిటీ కోఎఫిషియంట్. అంటే ఏమిటి ఏక్యూ అంటే? ప్రతికూలత సూచి అన్నామా. దీన్ని మొట్టమొదట స్టోల్జ్ 1996లో స్టోల్జ్ అనేటువంటి పాల్ జీ స్టోల్జ్ అనేటువంటి ఆయన STOLTZ పాల్ జీ స్టోల్జ్ అనేటువంటి ఆయన ఈ కాన్సెప్ట్ని ప్రాముఖ్యతలోకి తీసుకురావడం జరిగింది. ఆయన ఒక పుస్తకం రాశారు, అడ్వర్సిటీ కోఎఫిషియంట్ టర్నింగ్ అబ్స్టికల్స్ ఇంటూ ఆపర్చునిటీస్. అవాంతరాలని, అనుకోని సంఘటనల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అవకాశాలుగా మార్చుకోవటం అని అడ్వర్సిటీ కోఎఫిషియంట్ అని చెప్పడం జరిగింది. అసలు ఏమిటి ప్రతికూల పరిస్థితులు అంటే, ఒక వ్యక్తి అనుకోని సంఘటనలను, విపత్కర పరిస్థితులను, ప్రతికూల పరిస్థితులను ఏ విధంగా తట్టుకోగలడు, తట్టుకొని మళ్ళా తిరిగి పూర్వమైనటువంటి యథాస్థితికి రాగలడో ఆ సామర్థ్యాన్ని, ఆ శక్తిని ప్రతికూలత చూసి అని పిలుస్తారు. అంటే హౌ బెటర్ యూ డీల్ ద టఫ్ సిచ్యువేషన్, అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్, స్ట్రెస్, ప్రెషర్, అండ్ హౌ బ్యూటిఫుల్లీ యూ కెన్ కమ్ బ్యాక్ టు ద నార్మల్ సిచ్యువేషన్. అందువల్లే దీన్ని ఏక్యూని రిసిలెన్స్ అంటాం. అంటే రిసిలెన్స్ అంటే స్థితిస్థాపకత. ఒక రబ్బర్ని కనుక మీరు లాగితే పొడవుగా సాగుతుంది, దాన్ని వదిలేయంగానే మళ్ళీ యథాస్థితికి వస్తుంది. దాన్ని ఎలాస్టిసిటీ అంటాం. అంటే స్థితిస్థాపకత అంటాం. అంటే రిసిలెన్స్ అంటే అది. ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు, ఒక అనుకోని సంఘటన జరిగినప్పుడు దానికి నీవే విధంగా ప్రతిస్పందిస్తావు, మరి ఆ ప్రతిస్పందన తర్వాత పూర్వంగా ఉన్నటువంటి మంచి యథాస్థితికి ఏ విధంగా రాగలవు అని తెలియజెప్పేదాన్నే ప్రతికూలత సూచి అంటారు. అంటే ఇవాళ మనం ఊహించినటువంటి సంఘటన కరోనా నావెల్ వైరస్ వ్యాప్తి, దానివల్ల సంభవించినటువంటి COVID-19 వ్యాధి. దీనివల్ల అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు. దీనివల్ల అనేక మంది వ్యాపారవేత్తలు వ్యాపారాన్ని కోల్పోయారు. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఇది ప్రతికూల పరిస్థితి, ఇది అనుకోని సంఘటన, ఇది ఊహించినటువంటి ఘటన, విపత్కర పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో నీవు ఆ ఏక్యూ లెవెల్స్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలా, ఆ ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకొని నిలబడగలిగి మళ్ళా పూర్వస్థితికి ఏ విధంగా రావాలి, దాన్నే మనం ఏక్యూ అని పిలవటం జరుగుతుంది. దీన్ని స్టోల్జ్
పాల్ స్టల్జ్ అనేటి ఆయన 1996లో టర్నింగ్ అబ్స్టికల్స్ ఇంటూ ఆపర్చునిటీస్ అనే పుస్తకం ద్వారా ప్రాముఖ్యంలోకి తీసుకురావటం జరిగింది. మరి ముఖ్యంగా దీన్ని కోర్ డైమెన్షన్స్ ద్వారా కొలుస్తారు. కోర్ అనేటువంటి ఒకటి ఎక్రోనామ్. కోర్ అంటే C స్టాండ్స్ ఫర్ కంట్రోల్, O స్టాండ్స్ ఫర్ ఆరిజిన్ అండ్ ఓనర్షిప్, R స్టాండ్ ఫర్ రీచ్ అవుట్, E స్టాండ్స్ ఫర్ ఎండ్యూరెన్స్. అంటే ఒక పరిస్థితికి కంట్రోల్, నియంత్రణ ఏ విధంగా నువ్వు చేయగలవు. C కంట్రోల్. తర్వాత ఆరిజిన్ అండ్ ఓనర్షిప్, అసలు ఆ పరిస్థితి రావటానికి కారణం ఎవరు. తర్వాత దానికి బాధ్యులు ఎవరు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది, దానికి బాధ్యులు ఎవరు. రీచ్ అవుట్, మరి దాన్ని రీచ్ అవుట్, దీనికి మనం ఆ పరిస్థితిని పరిష్కరించడానికి మనం చేయగలిగినటువంటిది ఏముంటుంది, అకౌంటబిలిటీ ఎంతవరకు ఉంటుంది, సో మనం ఏం చేయగలం. ఎండ్యూరెన్స్, ఎంతకాలం ఈ పరిస్థితి ఉంటుంది, దాన్ని ఎంత తట్టుకొని నువ్వు నిలబడగలవు. సో ఇది కోర్ అనేటువంటి డైమెన్షన్స్ ద్వారా మనం మరి ఒక వ్యక్తి యొక్క ఈ ప్రతికూల పరిస్థితి చూచిని కొలవటం జరుగుతుంది. అయితే ఈ సిద్ధాంతంలో మరి 3 రకాలైనటువంటి వ్యక్తులుగా ఏక్యూని బట్టి వర్గీకరిస్తారు. మొట్టమొదటిది క్విట్టర్స్, రెండవది క్యాంపర్స్, మూడవది అచీవర్స్ అంటే క్లైంబర్స్. ఒక మౌంటైన్ ఎక్కేటప్పుడు, ఒక పర్వతం పైకి ఎక్కేటప్పుడు, క్లైంబ్ చేసేటప్పుడు 3 రకాల ఈ ఏక్యూ 3 రకాల వ్యక్తులుగా ప్రతిఫలిస్తుంది. అంటే ఆ వ్యక్తుల్ని, పర్వతాలు ఎక్కేటువంటి వ్యక్తుల్ని ఏక్యూ ఆధారంగా 3 రకాలుగా మనం విభజించవచ్చు. 1 క్విట్టర్స్, 2 క్యాంపర్స్, 3 క్లైంబర్స్. మొట్టమొదటి క్విట్టర్స్ కొంత దూరం ఎక్కిన తర్వాత ఆ ప్రతికూల పరిస్థితులు, ఆ చలికి, ఆక్సిజన్ తక్కువ ఉన్న స్థితికి, జారిపోయేటువంటి స్థితికి తట్టుకోలేక వదిలేస్తారు. వాళ్ళని క్విట్టర్స్ అంటారు. వాళ్ళకి ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనే, జీవితంలో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి చాలా తక్కువగా ఉంటుందన్నమాట. తర్వాత అది మరి ఇంకొకటి ఏంటంటే వాళ్ళతో ప్రమాదం, ఆ పరిస్థితికి వాళ్ళు ఇతరులను బ్లేమ్ చేస్తూ ఉంటారు. అట్లానే మూడో అంటే సో వాళ్ళు ఏమీ సాధించలేరు, అంటే ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకోలేరు. వాళ్ళు క్విట్టర్స్. క్యాంపర్స్, కొంతవరకు వీళ్ళు తట్టుకుంటారు, కొంతవరకు ఎక్కగలుగుతారు, కొంతవరకు ప్రతికూల పరిస్థితుల్ని తట్టుకుంటారు. క్యాంపర్స్. ఇక 3 ప్రతికూల పరిస్థితుల్ని బాగా ఎదుర్కోగలిగినటువంటి వ్యక్తులు మరి క్లైంబర్స్. వాళ్ళల్లో ప్రతికూల పరిస్థితిని తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం ఉంటుంది, ఏదైనా ఛాలెంజ్ని స్వీకరించేటువంటి మనస్తత్వం ఉంటుంది. తర్వాత వాళ్ళల్లో రెసిలెన్స్ ఎక్కువ ఉంటుంది, స్థితిస్థాపకత. ఒక విపత్కర పరిస్థితి నుంచి బయటపడి మామూలు స్థితికి వచ్చేటువంటి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఫ్లెక్సిబుల్గా ఉంటారు, మార్పులని ఆహ్వానిస్తూ ఉంటారు. అట్లానే ఇంకొకటి ఏంటంటే ఇతరుల్ని వాళ్ళు బ్లేమ్ చేయరు, వాళ్ళు ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. సో ఎప్పుడైతే ఏక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయో ఒక మనిషికి అతను అనేక విషయాలు సాధించగలడు, అతను సంతోషంగా ఉంటాడు, ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది, సానుకూలంగా ఆలోచిస్తాడు. అట్లానే అతని యొక్క ప్రవృత్తి, దృక్పథం కూడా పాజిటివ్గా ఉంటుంది. తర్వాత అతను ప్రతిదానికి క్విక్గా రెస్పాన్స్ అవ్వకుండా రెస్పాండ్ అవుతాడు. సో కాబట్టి ఆ రకంగా 3వ రకం. ఇప్పుడు ఇవాళ చాలామంది ఉద్యోగాలు కోల్పోవటం కానీ, వ్యాపారం పడిపోయినటువంటి వాళ్ళు కానీ ఈ 3వ స్థితికి, ఆ క్లైంబర్ స్థితికి రావటానికి మరి కొన్ని సూచనలు ఉన్నాయి. సో బీ ఏ డిటెక్టివ్లా ఉండండి. అంటే అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో కనుగొని ఈ పరిస్థితిని నివారించడానికి లేదా తట్టుకోవడానికి నేను చేయగలిగింది ఏమున్నది అనేది బీ ఏ డిటెక్టివ్. రెండవది ఏంటంటే బీ ఏ లాయర్, క్వశ్చన్స్ వేయండి. ఇది అన్కంట్రోల్ సిచ్యువేషన్. సో ఎట్లా అవుతుంది ఏమిటి అనేది ఒక లాయర్ లాగా క్వశ్చన్లు వేసి ఆ క్వశ్చన్స్లో పాజిటివ్ ఆన్సర్స్ వచ్చిన వాటిని స్వీకరించండి. సో బీ ఏ జడ్జ్.
సో ఇది ఇట్లా అయితే ఏమవుతుంది, అది ఎట్లా అయితే ఏమవుతుందని తీర్పులు మీ దగ్గర పెట్టుకోండి. సో తర్వాత ఎప్పుడైతే మీరు స్టేక్ హోల్డర్స్, ప్రభుత్వం లేకపోతే ఇప్పుడు కోవిడ్ సిచ్యువేషన్ ఉంది, మీరు కొన్ని తీర్పులు లోపల పెట్టుకున్నారు. సో అంటే ఇప్పుడు అసలు తీర్పులు ఏంటి, దాన్ని కంట్రోల్ చేసే వాళ్ళ తీర్పులు ఏంటో ఆలోచించండి. లేదు నువ్వు కంపెనీలో పనిచేస్తున్నావు, సో ఈ కోవిడ్ వల్ల బయటికి పంపించారు, కొంతమంది ఉద్యోగులను తీశారు. సో ఈ ఉద్యోగం తీసేయటం వల్ల మళ్ళీ ఎట్లా ఏమిటి, ఈ ఉద్యోగం కోల్పోవటం వల్ల ఎటువంటి నష్టం వస్తుంది, దీనికి నా తీర్పు ఏమిటి అనేది పెట్టుకో. స్టేక్ హోల్డర్స్ తీర్పులు ఏంటో వస్తాయి. సో దానికి అట్లా తర్వాత బిఏ పైనీర్. ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించడంలో ముందుండాలి. తర్వాత బిఏన్ ఆపర్చునిటీస్ట్. విపత్కర పరిస్థితుల్ని అవకాశంగా మార్చుకునేటువంటి అలవాటు చేసుకోవాలా. బిఏ ఫైర్ ఫైటర్. ప్రాంప్ట్ యాక్షన్లోకి రావాలి. ఎక్కడైనా ఫైర్ జరిగితే టక్కున వచ్చేస్తారు ఫైర్ ఫైటరు, ఇమ్మీడియట్ యాక్షన్లోకి దిగుతాడు. కాబట్టి ఒక విపత్కర పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు వెంటనే రంగంలోకి దిగి దాన్ని ఏ విధంగా పరిష్కరించో ఆలోచించాల్సి ఉంటుంది. బిఏ విజనరీ. ఈ కోవిడ్-19 తర్వాత లైఫ్ లేదనుకోవద్దు, దేర్ విల్ బి ఎ లైఫ్. కాబట్టి భవిష్యత్ దృష్టిని కూడా ఆలోచించాలా, లైఫ్ ఉంటుంది అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. తర్వాత ఇంట్రాస్పెక్ట్, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ కోవిడ్-19 వల్ల ఇటువంటి పరిస్థితులు రావటం వల్ల మనకి ఏ రకంగా మనం ప్రభావితం అయ్యాం, దాన్ని భవిష్యత్తు ఎట్లా మార్చుకోవాలా, మనం ఏం చేయాలా అనేటువంటిది చేయాలా. ఈ 8 పద్ధతుల్ని అనుసరించి మీ యొక్క ఏక్యూ లెవెల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. అట్లానే సింపుల్ టూల్ ఇంకోటి ఏం చెప్తారంటే, టు ఓవర్కమ్ ద అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ ఎ సింపుల్ టూల్ లీడ్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తారు. లీడ్ అంటే ఎల్ స్టాండ్స్ ఫర్ లిజన్, ఈ స్టాండ్స్ ఫర్ ఎక్స్ప్లోర్, అండ్ ఏ స్టాండ్స్ ఫర్ అనలైజ్, డి స్టాండ్స్ ఫర్ డూ సంథింగ్. అంటే ఏక్యూకి సంబంధించి 2 కాన్సెప్ట్స్. అంటే నీ యొక్క ఏక్యూ ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి వాడేటువంటి కాన్సెప్ట్ కోర్. సో విపత్కర పరిస్థితి నుంచి బయటపడటానికి ఉపయోగించేటువంటి టూలు లీడ్. ఎల్ అంటే లిజన్. అంటే అసలు ఈ పరిస్థితిని గురించి నువ్వు పూర్తిగా అవగాహన చేసుకో, విను, జరుగుతున్నది ఏమిటో వ్యక్తులు చెప్పేది విను. ఒక కంపెనీలో కొంతమందిని ఉద్యోగాల నుంచి తీసేయాలా, వాళ్ళు కంపెనీ మేనేజ్మెంట్ చెప్పేది విను. ముందు ఎందుకు తీసేయాలి, ఏమిటి, అతని యొక్క పెర్ఫార్మెన్స్ యాన్యువల్గా బాగోలేదా, ఏమిటి, అతని ప్రవర్తన బాగోలేదా. లీడ్ ఫస్ట్, లిజన్. తర్వాత ఎక్స్ప్లోర్. మరి అతను తీసేయటం వల్ల అతనికి వచ్చే నష్టం ఏంటి, కంపెనీకి వచ్చే నష్టం ఏంటి, వివిధ రకాలైనటువంటి పరిస్థితులు, ఉత్పన్నమయ్యే పరిస్థితులను అన్వేషించు. తర్వాత ఎనలైజ్. సో ఆ పరిస్థితుల వల్ల ఎవరికేమి జరుగుతుందో దాన్ని తార్కికంగా విశ్లేషించు. తర్వాత డూ సంథింగ్. ఈ పరిస్థితి నుంచి బయటపడటానికి, ఆ ఉద్యోగం అతనికి పోకుండా ఉండటానికి అతనికి ఏం చేయాలా, కంపెనీకి నష్టం రాకుండా ఉండటానికి కంపెనీకి ఏం చేయాలా, దాన్ని డూ. కాబట్టి లీడ్ అనేటువంటిదేమో ఈజ్ ఎ సింపుల్ టూల్ టు ఓవర్కమ్ ద అన్ఫేవరబుల్, అన్వాంటెడ్, అన్డిజైరబుల్, టఫ్ సిచ్యువేషన్ ఎగ్జిస్టింగ్. కోర్ ఏమో that is a dimension to measure your ability to overcome the toughest situation, trauma. కాబట్టి కోర్ ద్వారా నీ యొక్క ఎబిలిటీని తెలుసుకుంటాం, లీడ్ ద్వారా నువ్వు ఏ విధంగా పరిష్కరించో తెలుసుకుంటాం. అసలు ఏక్యూ అంటే ప్రతికూలత సూచి. అంటే ఇవాళ మనం అర్జెంటుగా పెంచుకోవాల్సినటువంటిది ఏక్యూ. సో కాబట్టి ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై Paul G. Stoltz in a book namely what is the name of the book? Adverse Coefficient, Turning Obstacles into Opportunities. సో మిత్రులారా, మరి నేను ఇది చదివినప్పుడు ఇది మన 10 మంది స్నేహితులతో పంచుకుంటే బాగుంటుంది. సో ఇవాళ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతికూలతను ఎదుర్కొనే శక్తి మన మిత్రులందరికీ రావాలా. తర్వాత తొందరగా ఈ ప్రతికూల పరిస్థితి నుంచి బయటపడి సాధారణ స్థితికి రావాలి అనేటువంటి ఒక సత్సంకల్పంతో, ఒక సదుద్దేశంతో
మిత్రులందరితో పంచుకోవాలని ఆతృతతో మరి మీ అందరితో పంచుకుంటున్నానని తెలియజేస్తూ మరి డెవలప్ ఏక్యూ come back to the normal situation and overcome the odd situation and be a proactive, be a positive, be a proactive thinker, be a positive thinker, have self-confidence, think positively and live and be happy and be healthy. And but remember, by taking precautionary measures to stop the attack of the corona novel virus, by wearing masks when you are going outside or even at home, and then sanitizing your hands, face, and then keeping physical distance at least 1.5 meter between you and others, and above all staying at home unless and until don't go outside, unless and until it is very essential, go outside, otherwise don't go outside. And have a wonderful day and have a resilience to overcome the situation and coming to the normal situation again. Wishing you all success. Thank you friends for your patient listening.